శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ విష్ణురూపాయ నమ శివాయ. ఈ రోజున శివపదం సంపుటిలో 41వ సంపుటి నూతన ధ్వనిముద్రిక ఋషిపీఠం ద్వారా విడుదల చేస్తూ ఉన్నాం. ఇది సర్వం శివం అనే నామాంకితమైన ధ్వనిముద్రిక. ఇందులో అష్టగీతాలను అద్భుతంగా స్వరరచన చేసి గానం చేసిన వారు శ్రీయుతులు గరికిపాటి వెంకట ప్రభాకర్ గారు. శ్రీ జీవి ప్రభాకర్ గారుగా వీరు చాలా ప్రసిద్ధులు, గొప్ప సంగీత విద్వాంసులు, గాయకులు కూడా. వీరి కుటుంబమే సంగీత కుటుంబం. అంతేకాదు దేశ విదేశాల్లో ఎందరో శిష్యులను తీర్చిదిద్ది సంగీతంలో నిపుణులుగా మలచారు. గాయని గాయకులందరూ వీరి ద్వారా సంగీతాన్ని నేర్చుకుని వివిధ విధాలుగా ప్రఖ్యాతను కూడా పొందారు. అటువంటి వీరి హృదయం సహజంగా సంగీత ప్రతిభతో పాటు భక్తిభరితమైనది కూడా. వారు ఎంతో ఆప్యాయంగా, ఆత్మీయంగా ఈ శివపదాలను స్వరరచన చేసి ఇప్పుడు మనకు అందిస్తూ ఉన్నారు. సర్వం శివం అని పేరు కలిగిన ఈ ధ్వనిముద్రికలో పినాకపాణి అనే పాట చాలా విశేషమైనది. ఇది సారమతి రాగంలో స్వరరచన చేశారు. స్వయంగా ప్రభాకర్ గారే గానం చేశారు. పినాకపాణి నమో ధనుర్వేద రూప. ఈ పాటలో ధనుస్సు ధరించిన శివుని వర్ణన ఉంటుంది. అయితే శివుడు ధనుస్సును ధరించడం అనేటటువంటిది వేదముల్లో మనకు కనబడుతున్నది. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః రుద్రమంత్రంలో మనం చెప్తున్నాం. పైగా పినాకం బిభ్రదాగహి అని కూడా రుద్రమంత్రంలో కనబడుతుంది. శివుని ధనస్సు పేరు పినాకం. ఆ పినాకం ధరించినటువంటి స్వామి ధనుర్వేద రూపుడు. స్వామి ధనుర్వేద స్వరూపుడని శివ సహస్రనామాల్లో ఉండడమే కాకుండా ధనుర్వేదానికి శివుడే ఆచార్యుడు అనే విషయం పురాణాల్లో కనబడుతున్నది. అందుకే పరశురాముడు మొదలైనటువంటి వారందరూ శివుని వద్దనే ధనుర్విద్య నేర్చుకున్నట్లు, అర్జునుడు కూడా ధనుర్విద్యలో ప్రావీణ్యానికే శివునికే తపస్సు చేసినట్లు మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఈ పాటలో విశేషం ఏంటంటే ప్రతి పదం ఒకవైపు శివుని చెప్తూ ఉంటుంది, రెండో వైపు శ్రీరామచంద్రుని చెప్తూ ఉంటుంది. అంటే ఇది శివరామ గీతం అని వర్ణించవచ్చు. శివుని పరంగా అర్థం ఎలా తెలుసుకోవాలి, రాముని పరంగా ఎలా తెలుసుకోవాలి అనేది కొంచెం గమనిద్దాం. పినాకపాణి నమో ధనుర్వేద రూప ప్రణామములు స్వామి ఓ ప్రణవాక్షర దీప. ఇది పల్లవి. పినాకపాణి అంటే శివుని ధనస్సు పేరు పినాకం. మరి రామునికి ఎలా వర్తిస్తుందంటే పినాక శబ్దానికి అర్థం నాకినామపి పాతుం సమర్థ అని నిర్వచనం చెప్తుంది శాస్త్రం. నాకినాం అంటే నాకవాసులు అనగా స్వర్గవాసులైన దేవతలను కూడా రక్షించగలిగిన సమర్థత కలిగిన ధనుస్సు కనుక దాని పేరు పినాకం. దాన్ని ధరించారు. ఇది రామపరంగా దేవతలను రక్షించడానికే ఈ కోదండ ధనుర్ధారేయుడు గనక స్వామి కూడా పినాకపాణి. ఇక ధనుర్వేద రూప రాముని గురించి చెప్తూ వాల్మీకి రామాయణంలో ధనుర్వేదేచ నిశ్చిత అన్నారు. ధనుర్వేదంలో ప్రావీణ్యం కలవాడు. ఒక విద్యలో ప్రావీణ్యం ఉన్నప్పుడు ఎలా చెప్తారంటే ఆ విద్య అతడు రూపం ధరించిందా అన్నట్లున్నారు అంటారు. కనుక ధనుర్వేదమే రూపం ధరించినంత ధనుర్వేద విద్వాంసుడు ఉన్నాడు రాముడు, అదొక అర్థం. అలాగే శివుని పరంగా కూడా ధనుర్వేద రూపుడు. ఇక ప్రణవాక్షర దీప నమస్తారాయ నమ శంభవేచ అని రుద్రం చెప్తోంది. తారాయ అంటే ఓంకారస్తార అని ప్రణవాక్షర స్వరూపుడు. శివుడంటేనే ప్రణవవాచ్యుడు అని తెలిసినదే. ఆ ప్రణవ తేజస్సు ఆయన. ఇక రామచంద్రమూర్తి నమస్తారాయ అంటే తారకమంత్ర స్వరూపుడు. ఓంకారతత్వమే రామచంద్రమూర్తి గనక ప్రణవాక్షర దీప సరిపోయింది. ఇక అక్షయ తూణీరధర రక్షమాన్ జటాధర. శివుడు ధరించినటువంటి అమ్ముల పొదులు అక్షయమైన బాణాలతోనే ఉంటాయి సహజంగా. అలాగే రామచంద్రమూర్తి అగస్త్య మహర్షి దత్తమైనటువంటి అక్షయ తూణీరములు అంటే అమ్ముల పొదులు ధరించి ఉన్నాడు. ఇక జటాధర, శివుడు జటాధరుడు. రాముడు వనవాసంలో ఉన్నప్పుడు జటాధరుడుగానే ప్రకాశిస్తున్నాడు. ఇక శత్రుసూదన శంభు శరణాగత బంధు. ఇది కూడా కొంచెం ఆలోచిస్తే శివునికి అన్వయిస్తుంది, రామునికి అన్వయిస్తుంది. శరణాగత వత్సలుడు శివుడు. రామచంద్రమూర్తి కూడా శరణాగతులను రక్షిస్తాడని ప్రసిద్ధి. ఇక సురవర సన్నుత పాద వరజల బంధనకర. సురవరులు అంటే దేవతల్లో గొప్పవారి చేత నమస్కరింపబడేవాడు. అంటే ఇంద్రాది దేవతలే రాముని శరణు వేడారు కదా, అందుకు సురవర సన్నుత పాద సరిపోయింది. వరజల బంధనకర గొప్ప నీటిని బంధించినవాడు. అంటే గంగాజలాన్ని శిరస్సుపై బంధించిన శివుడు. ఇక వరజల బంధనకర అంటే గొప్ప నీరంటే సముద్రం. ఆ సముద్రాన్ని చేతుబంధనం ద్వారా బంధించినవాడు రామచంద్రమూర్తి. ఇక సత్యపరాక్రమ హరా సత్యపరాక్రమ. ఇక హరా శబ్దం కూడా శత్రువులను హరించేవాడని రాముని పరంగా సరిపోతుంది. శివుడికి అలాగ హరనామం ప్రసిద్ధి. ఇక సత్యపరాక్రమ రామ సత్యపరాక్రమ అని రామాయణం చెప్తోంది. వ్యర్థము కాని పరాక్రమము కలవాడు. అది ఇరువురికి సరిపోతుంది. ఆదుకొను గుణాభిరామ
భగవంతుడు సహజంగా నిర్గుణుడైన జగన్నిర్వహణకి సకల గుణములతో ప్రకాశిస్తాడు. అది సగుణ బ్రహ్మము అంటారు. రామచంద్రమూర్తి అలాగే దివ్య గుణాభిరాముడు, అలాగే శివుడు కూడా గుణాభిరాముడు. ఆత్మారామస్వరూప, ఆత్మారామస్వరూప అంటే ఆత్మరూపమైన ఆనందమే భగవంతుడు. ఇదొక అర్థం. తనలో తాను ఆనందించే స్వభావం కలిగిన మహాయోగి కూడా వర్తిస్తుంది. రామచంద్రమూర్తి కూడా అటువంటి వాడే. అఖండాద్వయానంద, రామతత్వం అఖండము, అద్వయము, ఆనందమైన బ్రహ్మమే. ఆ బ్రహ్మమే సదాశివుడు కూడా. అందుకే ఇద్దరికీ సరిపోతుంది. మౌని జన సురక్షక, మౌనులను రక్షించేవాడు. రామచంద్రమూర్తి అరణ్యవాసంలో చేసినది అదే పని కదా. మహారణ్య సంచారి, మహా అరణ్యాల్లో సంచరించువాడు. అరణ్యానాం పతయే నమః అంటున్నారు. అటు శివునకు రామునికి సరిపోతుంది. తపోరూపధర లోకతాపహర విశ్వరాట్, తపస్సు రూపం. రామచంద్రమూర్తి తపసా సంసితవ్రత అని చెప్పారు. తపస్సుతోనే ఉన్నాడు ఆయన మొత్తం వనవాసంలో. ఆ తపస్సు రూపంగానే వెళ్ళి రావణ సంహారం చేశాడు. అందుకే తపోరూపధరుడు. ఇక తపోరూపం, తపోబీజం, తపోధన ధనం వరం అని శివుని వర్ణిస్తూ పురాణములు చెప్తున్నాయి. ఆయన తపస్సు రూపమే. శివుడు ఇప్పుడు తాపసిగానే గోచరిస్తాడు. లోకతాపహర విశ్వరాట్, లోకతాపాన్ని పోగొట్టేవాడు, విశ్వానికే రాజు అయినటువంటి స్వామి. అంటే ఇది పరబ్రహ్మగా రాముడు, విశ్వేశ్వరుడిని శివుడు ఇద్దరు సరిపోతున్నది. ఋషిపథ సంపాలక, శివుడు వేదము చెప్పిన మార్గంలో ఉన్నవాడిని రక్షిస్తాను, ఆ మార్గం తప్పిన వాడిని శిక్షిస్తాను తను చెప్పాడు. అదే రుద్రభాష్యంలో పెద్దవాళ్ళు కూడా ఆ వాక్యాన్ని చెప్పారు. శృతి స్మృతి మమైవాజ్ఞ అని ఈశ్వర వచనం కింద. శృతి స్మృతులు అంటే ఋషిపథములు. ఆ ఋషిపథాన్ని రక్షించేవాడే శివుడు. ఆ ఋషిపథంలో సంచరిస్తూ ఋషిపథమైన ధర్మాన్ని ప్రతిష్ఠించిన వాడే రాముడు. వృషభవాహ, వృషభవాహ అంటే వృషభవాహనుడు శివుడని స్పష్టం. అలాగే వృషభం అంటే ధర్మము. వృషోహి భగవాన్ ధర్మ అన్నారు ఇక్కడ. ఆ ధర్మంపై వెళ్ళేవాడు, ధర్మాన్ని అధిరోహించినవాడు, ధర్మ మార్గాన్ని నడిపేవాడు కనుక రాముడు కూడా వృషభవాహుడే. ఇలాగా శివరామపరమైన కీర్తన ఇది. పినాకపాణి నమో ధనుర్వేద రూప. ఈ కీర్తన్ని చాలా చక్కగా సారమతి రాగంలో స్వరపరిచి ఆలాపన చేశారు. ఇక్కడ విశేషించి ఈ పాటలో ప్రత్యేకత వారు సారమతితోనే చేశారు. గరికపాటి వెంకట ప్రభాకర్ గారు త్రిశ్ర ఏకతాళంలో సారమతి రాగంలో దీన్ని స్వరరచన చేశారు. పినాకపాణి పినాకపాణి నమో ధనుర్వేద రూప, ప్రణామములు స్వామి ఓ ప్రణవాక్షర దీప. పినాకపాణి నమో ధనుర్వేద రూప, ప్రణామములు స్వామి ఓ ప్రణవాక్షర దీప. పినాకపాణి అక్షయతో నీరధర రక్ష మాం జటాధర, అక్షయతో నీరధర రక్ష మాం జటాధర. శత్రుసూదన శంభు శరణాగత బంధు, శత్రుసూదన శంభు శరణాగత బంధు. సురవర సన్నుత పాద వర జల బంధన కరా, సురవర సన్నుత పాద వర జల బంధన కరా. హరా సత్య పరాక్రమ, హరా సత్య పరాక్రమ. ఆదుకొను గుణాభిరామ, ఆదుకొను గుణాభిరామ. పినాకపాణి నమో ధనుర్వేద రూప, ప్రణామములు స్వామి ఓ ప్రణవాక్షర దీప. ఆర్ద్రమైన భావాన్ని అద్భుతమైన స్వరరచనతో చేసి ఆలపించిన మరొక కీర్తన చారుకేశి రాగంలో చేరేదెన్నడో శివని సన్నిధి. ఇది ఒక ఆర్తితో రచించిన కీర్తన ఇది. ఈశ్వర నీ సన్నిధికి ఎప్పుడు చేరుతానో కదా అని భక్తుడి యొక్క ఆవేదనలో కనబడుతుంది. అయితే
దూరం భారం వల్ల మనం చేరవలసిన చోటుకు చేరలేం. ఇక్కడ కూడా దూరములు కరిగి భారములు తొలగి చేరేదన్నడో. దూరాలు ఏమిటయ్యా అంటే పలు రీతుల జన్మల దూరములు కలిగెడి బహువిధ కర్మభారములు. ఎన్ని జన్మలు గడిచాయో ఇంకెన్ని జన్మలు ఉన్నాయో తెలియవు. అందుకే జన్మలే దూరాలు, కర్మలే భారాలు. ఈ కర్మల భారాలతో జన్మల దూరాలతో శివానిని చేరలేకపోతున్నాను అనే భక్తుడి ఆర్తి ఇందులో కనబడుతుంది. పోనీ ఏ విధంగా దాటగలనా అని ఆశ కనబడుతోందంటే వదలని తరగని వాసనలెన్నో కదుపుచి ఎదనే కుదుపుచునున్నవి విదల్చలేనివి వీడని బంధములు. అందుకే నువ్వే తొలగించాలి శివా అని శరణు వేడి శివ సాన్నిధ్యం కోసం తప్పించిపోతున్న భక్తుడి ఆర్తి ఇందులో కనబడుతున్నది. తను ఈ దూరాల్ని భారాలను తొలగించాలని ప్రయత్నిస్తున్నా నెలకొన్ని జగతిని నిటునటు సుడివడి నిలుకడ నెరుగని అలజడుల పడితి. ఈ జగత్తులో చూస్తూ ఉంటే బహిర్ముఖ దృష్టితో ఉన్న ప్రపంచం యొక్క బంధములు అనేక సుడుల్లో తిప్పుతూ ఉంటాయి. అందుకు నేను ఎలా చేరగలను స్వామి, నువ్వే చేరదీయాలి కానీ అనేటువంటి ఆర్తి ఇందులో కనబడుతున్నది. చేరేదెన్నడో శివ నీ సన్నిధి, చేరేదెన్నడో శివ నీ సన్నిధి. దూరములు కరగి భారములు తొలగి, దూరములు కరగి భారములు తొలగి చేరేదెన్నడో శివ నీ సన్నిధి, చేరేదెన్నడో. పలు రీతుల జన్మల దూరములు కలిగెడి బహువిధ కర్మ భారములు. పలు రీతుల జన్మల దూరములు కలిగెడి బహువిధ కర్మ భారములు. నెలకొని జగతిని ఇటునటు సుడివడి, నెలకొని జగతిని ఇటునటు సుడివడి నిలుకడ నెరుగని అలజడుల పడితి. చేరేదెన్నడో శివా నెలకొని జగతిని ఇటునటు సుడివడి నిలుకడ నెరుగని అలజడుల పడితి. చేరేదెన్నడో శివ నీ సన్నిధి, చేరేదెన్నడో. కరుణను గుర్తించగలుగు కలిమినీయవే. భగవంతుని కరుణించమని అడుగుతూ ఉంటాం. కరుణించమని అడగడం కాదు, కరుణను గుర్తించగలిగేటువంటి వరమును ఇమ్మని అడగాలి. కానీ ఏ వరం అడగాలి? కరుణను గుర్తించగలుగు వరమునియ్యవే. నీ దయను గుర్తించేటట్టు చెయ్యి స్వామి అన్నారు. అంతేగాని దయ చూపించనడం కాదు ఇక్కడ. ఎందుకంటే భగవంతుడి దయ ఎప్పుడు ఉంది, మనం గుర్తించాలి. అది ఎలాగో అంటే కనుతెరవని వాడు కాంతి కనుగొనలేనట్లుగా ఘనమో నీ అనుకంపను కానగలేనైతి. కళ్ళు తెరవకుండా మూసుకున్నవాడు కాంతిని ఎలా చూడలేడో నేను నీ దయను చూడలేకపోతున్నాను. అంటే దోషం కాంతిది కాదు, కాంతి అక్కడే ఉంది. కళ్ళు తెరవకపోవడం జీవుడి దోషం. అదేవిధంగా సత్యస్వరూపుడి శివుని గుర్తించకపోవడమే జీవుడి దోషం. కానీ శివుని కారుణ్యం ఉన్నది, కాంతిలా ఉన్నది. అలాగే జనని ఒడిని ఉన్నగాని తన కలలో కలవరపడి కనలిపోవు శిశువు రీతి కలతలపడితి. ఒక పిల్లవాడు తల్లి ఒళ్ళో నిద్రపోతున్నాడు. ఆ నిద్రలో పీడకలు వచ్చి కలవరపడుతున్నాడు. కానీ ఆ కలలో ఏ పీడతో ఉన్నాడో అది అతడి స్థితి కాదు, అమ్మ ఒడే అతడి స్థితి. కానీ ఆ నిద్ర వల్ల అమ్మ ఒడిలో ఉన్నానన్న విషయాన్ని గుర్తించలేక కలే సత్యం అనుకుంటున్నాడు. అలాగే అమ్మలాంటి భగవంతుని కరుణలో మనం ఉండి కూడా అజ్ఞానం చేత
మోహనిద్రలో పడిపోయి మిథ్యాజగత్తుని స్వప్నంలా కంటూ అసలు అస్తిత్వమైన భగవంతుని కారుణ్యాన్ని గుర్తించలేకపోతున్నాను అని చెప్తూ దయచూపుమని నేను ఇంకా అడగను స్వామి, దయని చూడగలిగేటటువంటి భాగ్యం ఇవ్వు. అంటే నీ దయని నేను చూడగలగాలి, గుర్తించగలగాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ప్రియంగా పిలిస్తే పలికేవాడవు, అలా పలుకుతావన్న స్పృహ నాకు కలగాలి అంటూ కరుణని గుర్తించగలుగు అనే కీర్తన రంజని రాగంలో చక్కగా స్వరరచన చేశారు గరికపాటి వెంకట ప్రభాకర్ గారు. దీనిని శ్రీమతి శృతి నేలపట్ల గారు చాలా చక్కగా గానం చేసి భావబంధురంగా ఆ ఆర్తిని ప్రకటించడం విశేషం. దించగలుగు వరము నీయోమా, గరళగళ నిరత కృపాకర శంకరా, కరుణను గురిదించగలుగు వరము నీయోమా, గరళగళ నిరత కృపాకర శంకరా, కరుణను గురిదించగలుగు వరము నీయోమా. తెరవని వాడు కాంతి కనుగొనలేనట్లుగా, ఘనమౌని అనుకంపను కానగలేనైతే, కను తెరవని వాడు కాంతి కనుగొనలేనట్లుగా, ఘనమౌని అనుకంపను కానగలేనైతే, జనని ఒడిని ఉన్నగాని తన కలలో కలవరపడి, జనని ఒడిని ఉన్నగాని తన కలలో కలవరపడి, కనలిపోవు శిశువు రీతి కలతల పడితే, కనలిపోవు శిశువు రీతి కలతల పడితే, కరుణను గురితించగలుగు వరము నీయుమా, గరళగళ నిరత కృపాకర శంకరా, కరుణను గురితించగలుగు వరము నీయుమా. రాగమాలికగా ఒక విస్తారమైన గీతం ఇది. ఇది మొత్తం 5 చరణాల పెద్ద గీతం, అందుకే దీన్ని రాగమాలిక చేశారు. ఇది మహాలింగ స్వరూపాన్ని భావించినప్పుడు కలిగేటువంటి ఒక తాదాత్మ్యం ఈ కీర్తనలో కనబడుతుంది. మహాగ్నిలింగంగా పరమేశ్వరుడు ఆవిర్భవించిన ఘట్టము శివాది పురాణాల్లో వింటూ ఉంటాం. అలా పరమేశ్వరుడు తను ప్రకటించగానే ఆ స్వరూపంలో ఎన్నెన్నో అద్భుతాలు కనబడ్డాయో పురాణాలు వర్ణిస్తున్నాయి. లింగము అంటేనే అన్నీ దేనిలో లీనమయ్యున్నాయో అది లింగం, అంటే సర్వజగత్తు దానిలోనే ఉంది. అదే సర్వజగత్తుని కలిపి పరమేశ్వర లింగస్వరూపంగా చూడగలగాలి. అదే ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగం అని వర్ణంలో మనకు కనబడుతుంది. పైగా శబ్దబ్రహ్మము ఆ శివలింగంలోనే దర్శనమిచ్చింది అని శివపురాణ వర్ణన. ఆ శబ్దబ్రహ్మ తత్వమంతా ఇందులో మొదటి చరణంలో ఉంటుంది. ఓంకారము గాయత్రియు ఉపనిషత్తులు శృతులు, హ్రీంకారము శ్రీంకారము ఐంకారము బీజములు, అకారాది క్షకారాంతం అఖిల వర్ణములు మంత్రములేకమ్మై వెలిగినవి లింగమ్మున నిదువో అంటూ మహాలింగి ఇక్కడ శబ్దలింగంగా కనబడుతుంది. అలాగే సమస్త దేవతలు సమస్త లోకములు ఆ మహాలింగంలో దర్శనమిస్తున్నాయి. పైగా నదులు, పర్వతాలు, సముద్రాలు, పంచభూతాలు అన్నీ ఆ జ్యోతిర్మయమైన లింగంలో దర్శనమిస్తున్న అనుభూతి. అలాగే వనములు, ఓషధులు, వనస్పతులు, గ్రహాలు, నక్షత్రాలు, సూర్యచంద్రులు మొత్తము అందులో కనబడుతున్నారు.
శృతిలింగాయ వై నమః, స్మృతిలింగాయ వై నమః, సూర్యలింగాయ నమః అంటూ వర్ణించిన లింగస్థుతుల వాక్యాలు కూడా ఇందులో మేళవిస్తూ శృతిలింగము స్మృతిలింగము సూర్యలింగమిదివో గతియై షణ్ముఖ జనకుని ఘనతత్వం మిదివో వెతల మాన్పు దయామయపు విశ్వేశ్వరలింగము వితతమ్ముగ నిదువె శివుడు వెలిగే లింగ రూపుయై. ఈ కీర్తన్ని ఆ మహాలింగ దర్శన తాదాత్మ్య అనుభూతి మరింత చక్కగా ప్రస్ఫుటమయ్యేలా అద్భుతంగా స్వరరచన చేశారు శ్రీయుతులు గరికిపాటి వెంకట ప్రభాకర్ గారు. ఇది రాగమాలిక హంసధ్వని, జగన్మోహిని, అభేరి, హిందోళ, వలజి, మధ్యమావతి ఈ రాగములతో స్వరరచన చేసేది. ఇది బృందగానముగా చేశారు ప్రభాకర్ గారు. ఈ బృందగానాల్లో సహకరించిన వారు శ్రీమతి శ్రీవాణి గారు, శ్రీమతి లలితా ప్రభాకర్ గారు, కుమారి తేజస్విని, పావని, పూజ మొదలైన వారు. మహాలింగమిదే మహాలింగమిదే ఇదే మనసార మృక్కులు. మహాలింగమిదే ఇదే మనసార మృక్కులు. మహావిశ్వమయం ఇదే మహాదేవ రూపా. మహాలింగమిదే ఓంకారము గాయత్రియు ఉపనిషత్తులు శృతులు. ఓంకారము గాయత్రియు ఉపనిషత్తులు శృతులు. రీంకారము శ్రీంకారము ఐంకారము బీజములు. రీంకారము శ్రీంకారము ఐంకారము బీజములు. అకారాది చకారాంతమఖిల వర్ణములు మంత్రము లేకమై వెలిగినవి లింగముననిదివో. అకారాది చకారాంతమఖిల వర్ణములు మంత్రము లేకమై వెలిగినవి లింగముననిదివో లింగముననిదివో. మహాలింగమిదే మహాలింగమిదే. సర్వం శివం ఇది శీర్షిక్కి సంబంధించినటువంటి గీతం కూడా. ఇది ఉపనిషత్ తత్వాన్ని చెప్పేటువంటి కీర్తన. ఇది సర్వోపనిషత్ సారవాక్యమిది నిర్వాణమౌ నిత్య సత్యమిది సర్వం శివం. సర్వం శివం అనే మాట ఉపనిషత్తుల్లో చెప్పబడింది. విశ్వమంతా శివమే. శివం అనే మాట బ్రహ్మతత్వాన్ని చెప్తుంది. పరబ్రహ్మమే శివం. ప్రపంచోపశమం శాంతం శివం అని మాండుక్యోపనిషత్తు వాక్యం. అందుకే శివయోగోధ్యేయ అంటూ ఇత్యాది విషయములు మనకి ఉపనిషత్తులో కనబడతాయి. అది ఉపనిషత్ సారమైనటువంటి బ్రహ్మతత్వం ఈ కీర్తనలో కనబడుతుంది. బ్రహ్మము అధిష్టానము, జగత్తు అధ్యాస. అంటే ఇది వ్యవహారానికి సత్యంలో కనబడుతుంది. అందుకే ఇది అధ్యస్థమే. ఇది దేనిని ఆధారం చేసుకుంది అది బ్రహ్మము, అది సత్యం. అందుకే అధ్యస్థమౌ అఖిల జగమునకు అధిష్టానమిది సాధ్యము సిద్ధము శుద్ధంబైనది సత్తా మాత్రమిది. సాధ్యము అంటే సాధన ద్వారా విచారణ ద్వారా తెలుసుకోవలసిన పరమసత్యం గనక బ్రహ్మము సాధ్యము. పైగా సాధన ద్వారా తెలుసుకున్నాం గనక అప్పుడు కొత్తగా రాలేదు, అది ఎప్పుడు ఉన్నదే అది. అందుకే సిద్ధము. దాని తత్వము శుద్ధం అపాప విద్ధం, నిర్మలమైనది అంటే మాయకి అతీతమైనది అర్థం. అది సత్తామాత్రం. సత్తామాత్రం అంటే కేవలం ఉనికిగా ఉన్నటువంటిది. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటారు.
ఆత్యంతికమానందంబైనది. ఆత్యంతిక ఆనందం అంటే పరిపూర్ణమైన బ్రహ్మానంద స్వరూపం. అజరో అమరహ అని ఉపనిషత్తు చెప్పినట్లుగా అజరం అమరమైన బ్రహ్మతత్వమే. అదే జ్యోతిషామపి యజ్యోతి అని ఉపనిషత్తు చెప్తోంది. జ్యోతిష్యులకే జ్యోతి అయినది జ్యోతిర్లింగం ఇది. ఆ జ్యోతిర్లింగం అనే మాట ఉపనిషత్ ప్రతిపాద్యమైన జ్యోతిస్తత్వాన్ని చెప్తున్నది. అదే శ్రోతవ్యము మంతవ్యం ఇదియే నాథపరతరము. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని ఉపనిషద్వాక్యం ఇందులో ఉంది. నా అతఃపరతరము అంటే దీనిని మించి మరొక తత్వము లేదు. అదే నా అతఃపరతరము. విశ్వమంతా నిండినది, విశ్వాన్ని మించినది, విశ్వాన్ని నడిపించేది. అదే బ్రహ్మతత్వం అంటే. ఆ మూడు ఒకే వాక్యంలో విశ్వాత్మకమును విశ్వాతిగము విశ్వనియామకము. అది శాశ్వతము సంపూర్ణతత్వము. అదే సాధకుడి హృదయస్థానం అంటూ బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించే సర్వం శివం. ఇందులో ఉన్నటువంటి గంభీర భావానికి తగ్గట్టుగా చక్రవాక రాగంలో శ్రీయుతులు గరికపాటి వెంకట ప్రభాకర్ గారు చాలా గొప్పగా గానం చేశారు. వారి బృందంతో సహా ఇది గానం చేయడంతో మరింత చక్కటి అనుభూతి కలిగేటట్లు చేశారు. సర్వం శివం 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 సర్వోపనిషత్సారవాక్యమిది నిర్వాణం ఔనిత్యసిద్ధమిది. సర్వోపనిషత్సారవాక్యమిది నిర్వాణం ఔనిత్యసిద్ధమిది. సర్వం శివం సర్వం శివం సర్వం శివం సర్వం శివం సర్వం శివం సర్వం శివం. అధ్యస్థమౌ అఖిల జగమునకు అధిష్టానమిది. సాధ్యము సిద్ధము శుద్ధముమైనది సత్తా మాత్రమిది. అధ్యస్థమౌ అఖిల జగమునకు అధిష్టానమిది. సాధ్యము సిద్ధము శుద్ధముమైనది సత్తా మాత్రమిది. సత్యము జ్ఞానమనంతమైనది సర్వము నిండినది. సత్యము జ్ఞానమనంతమైనది సర్వము నిండినది. ఆత్యంతికమానందమైనది అజరమరమిది. ఆత్యంతికమానందమైనది అజరమరమిది. సర్వం శివం సర్వం శివం సర్వం శివం. ఇప్పుడు ఈ 8 పాటల్లో విశేషించి స్వర్ణరథమున వచ్చనిది శ్రీశైల వల్లభుడు అంటూ శ్రీశైలంలో కొన్ని నెలల క్రితం అంటే సంవత్సరం దాటి ఉంటుంది ఒక స్వర్ణరథాన్ని చేశారు. ఆ స్వర్ణరథంలో ఆర్ద్రా నక్షత్రంలో స్వామిని ఊరేగిస్తారు. అలాంటి స్వామిని వర్ణించాలనిపించి మొత్తం ఆ స్వర్ణరథంలో వస్తున్న శ్రీశైల మల్లికార్జును యొక్క దివ్య శోభను వర్ణించే కీర్తన కూడా ఇందులో ఉంది అమృతవర్షిణి రాగంలో. అలాగే మిగిలిన కీర్తనలు కూడా అటువంటి వైభవంగానే స్వరరచన చేశారు. మొత్తానికి 8 పాటలు దేనికవే ప్రత్యేకంగా దేనికవే విశేషంగా స్వరరచన చేశారు. వ్యాఖ్యానిస్తూ చెప్తే 8 పాటలు చెప్తే పెద్ద ప్రవచనం అవుతుంది. అయితే ప్రతి పాటని భావబంధురంగా స్వరరచన చేసినటువంటి ప్రతిభామూర్తి పెద్దలు శ్రీయుతులు గరికపాటి వెంకట ప్రభాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు. ఈ ధ్వనిముద్రిక సర్వం శివం
41వ ధ్వనిముద్రికగా విడుదలవుతున్నది. ఈ ధ్వనిముద్రికని సమర్పిస్తున్న వారు అమెరికా ఒహై రాష్ట్రంలో కొలంబస్ ప్రాంతానికి చెందిన శ్రీయుతులు అనిల్ తంగిరాల, శ్రీమతి శైలజ దంపతులు. వీరు శివపదంపై చాలా భక్తి కలిగిన వారు, ఋషిపీఠంపై గౌరవం కలిగిన వారు. ఎంతో భక్తిగా ఈ ధ్వనిముద్రికని సమర్పిస్తున్నారు శివకైంకర్యంగా. వారి కుటుంబానికి, వారి తనయుడు ఆర్యకు కూడా శివాశీస్సులు సంపూర్ణంగా లభించాలని శివుని ప్రార్థిస్తూ ఋషిపీఠం వారికి అభినందనలు అందిస్తోంది. మరొక్కసారి శ్రీయుతులు గరికపాటి వెంకట ప్రభాకర్ గారికి ఋషిపీఠం తరపున, నా తరపున కూడా కృతజ్ఞత సమర్పించుకుంటూ, ఈ శివభక్తి ప్రధానమే శివానుభూతిని సిద్ధింపజేసే ఈ కీర్తనల సంపుటిని పొందాలి అంటే ఇక్కడ పేర్కొంటున్నటువంటి లింక్ ద్వారా అందరూ పొందవచ్చు, సౌరుదేలకు పంచవచ్చు. శుభం భూయా, సర్వం శివార్పణమస్తు. శివం శివం సర్వం శివం సర్వం శివం.